హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా కొన్ని తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఇయర్‌లో అయినా సరే డివైన్ టైమింగ్ అనేది మీ లైఫ్‌లోకి వస్తుందా? చాలా మందికి నేను చెప్తుంటానండి. డివైన్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా థింగ్స్ కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయకుండానే జరుగుతుంటాయి అని. ఈ మధ్య కాలంలో నేను చేస్తున్న చాలా రీడింగ్స్‌లో కూడా డివైన్ టైమ్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా కొన్ని మెసేజెస్ ఛానెల్ అవ్వడం జరిగింది. అందుకే నాకేమనిపించిందంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మేబీ మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అనిపించింది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్ అండి. స్పెసిఫిక్‌గా మీలో అందరికీ కూడా డివైన్ టైమింగ్ అనేది ఈ ఇయర్‌లోనే రావాలని ఏం లేదు. కొంతమందికి ఇయర్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ జనరల్ రీడింగ్ పర్స్పెక్టివ్‌లో నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కార్డ్స్ మల్టిపుల్ పర్సన్స్ ఎనర్జీస్ పిక్ చేసుకుంటాయి. ఎవరి ఎనర్జీని పిక్ చేసుకుంటాయో తెలీదు కాబట్టి చెప్పలేం. బట్ డెఫినెట్‌గా రీడింగ్ ఏంటంటే మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. వన్స్ డివైన్ టైమ్ వచ్చినా, రాకపోయినా యూనివర్స్ మీకు ఫర్దర్‌గా సిట్యుయేషన్స్ ఎలా ఉండొచ్చు, అంటే అసలు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరేంటంటే చూస్ చేసుకోవచ్చు కార్డ్ సెట్‌ని. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ లో పుట్టారో మీకోసమే ఈ రీడింగ్ అండి. చూద్దాం అసలు ఈ 2025లో మీ లైఫ్ లో డివైన్ టైం వస్తుందా? దట్ సిచ్యువేషన్స్ ఏమైనా మారుతాయా? మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ ఇయర్ 2025లో ఖచ్చితంగా మీ లైఫ్ లోకి డివైన్ టైం అయితే వస్తుందండి. అది ఏంటంటే కొంతవరకు ఫేట్ అని కూడా చెప్పొచ్చు. మీ లైఫ్ లో మీరు ఏంటంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టున్నారు, చాలా రకాలుగా సఫర్ అవుతున్నట్టున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ ఇయర్ మీ లైఫ్ లోకి డివైన్ టైం రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. అది ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెడితే ఈ ఇయర్ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే మీకు రాదేమో, లేకపోతే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయేమో, ఇంకెంత హారిబుల్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయాలి, లేకపోతే ఇంకెన్ని ఛాలెంజెస్, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి అనే ఫీలింగ్ మీకు వస్తుంటది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు అంటే అస్సలు ఈ టైంలో డివైన్ టైమ్ వస్తుంది, లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో మార్పొస్తుంది అని ఊహించరు. బట్ అది జరుగుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుందండి. డివైన్ టైమ్ వచ్చింది. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అందుకే మారుతున్నాయి. లేకపోతే మీ లైఫ్‌లో పర్టిక్యులర్ సిట్యుయేషన్స్‌లో మూవ్‌మెంట్ కనిపిస్తుంది అనే క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు మీరు ఏ సిట్యుయేషన్‌లో కూడా మూవ్‌మెంట్‌ని కానీ ఫీల్ అవ్వకపోతే ఇప్పుడు మూవ్‌మెంట్ అనేది మీకు కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా డివైన్ టైమ్ అనేది వస్తుంది ఆర్ వచ్చింది అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. దాని ముందు మీకు సైన్స్ కూడా తెలుస్తూ ఉంటాయి.
మీరు ఎక్కడో కానీ పాజిటివ్ గా ఫీల్ అవ్వడం, మీ వైబ్రేషన్స్ అనేవి హైగా ఉండడం, ఎక్కడో తెలియని ఎక్సైట్మెంట్, లైఫ్ ఏదో విధంగా మారుతుంది అనే ఒక ఫీలింగ్, పాజిటివ్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఒక ఇండికేషన్ అండి. ఎందుకంటే ఇక్కడ మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ లైఫ్ లో మీరు రాక్ బాటమ్ ని టచ్ చేశారండి. చాలా చాలా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారని చెప్పొచ్చు. అంటే ఎక్కువ సఫర్ అయ్యారు. మీరు కూడా అనుకోలేదు. అలా కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే అప్‌సైడ్ డౌన్ అయిపోయాయి. మీరేమనుకున్నారు అంటే థింగ్స్ అనేవి అన్నీ కూడా బెటర్ గానే ఉంటాయి. మీరు అనుకున్న వేలోనే స్మూత్ గా ఫ్లో అవుతాయి అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా కొన్ని ఏంటంటే అప్‌సైడ్ డౌన్ అయిపోయాయండి. సో దానివల్ల ఏంటంటే మీరు మళ్ళీ కూడా మొదటికే వచ్చారు. మీ లైఫ్ ఏమవుతుంది? మీ లైఫ్ ఎటు వెళ్తుంది? అసలు లైఫ్ అనేది బెటర్ అవుతుందా లేదా? ఈ ఇయర్ అయినా సరే పాజిటివ్ గా ఉండొచ్చా? ఏంటి పరిస్థితి అనుకోని ఇలా ఏంటంటే మీకు మీరే చాలా క్వెషన్స్ వేసుకుంటున్నారు. దానికి ఆన్సర్స్ అయితే లేవు. బట్ స్టిల్ క్వెషన్స్ అయితే మాత్రం చాలా ఉండిపోయాయి. ఇక్కడ అంటే మీరు ఏదైనా పోనీ చేద్దాము, మీరు ఏదైనా సరే మార్చాలి అని ట్రై చేస్తున్నా సరే మీ చేతుల్లో కొన్ని లేవండి. అంటే ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో దానివల్ల యూనివర్స్ కూడా మీకేంటంటే టైమ్ బీయింగ్ కొంత స్లోగా ఉండమనే చెప్తుంది. అంటే మీ లైఫ్ లో డివైన్ టైం వచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా మీకు చేంజెస్ కనిపించవు. మీరేంటంటే డివైన్ టైం వచ్చిన తర్వాత కూడా కొన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు జరుగుతున్నాయి. సో మీరేం చేయాలి? మీ నుంచి రియాక్షన్ ఎప్పుడూ స్లోగానే ఉండాలండి. ఫాస్ట్ గా మీరేవో డెసిషన్స్ తీసుకొని ఫాస్ట్ గా మీరు ఏదో చేసేస్తాము అంటే దానికి యూనివర్స్ కూడా కోఆపరేట్ చేయదు. బేసిక్ గా మీకు డివైన్ టైం రావడం అనేది ఏంటంటే అది ఒక ఫేటెడ్ సిచ్యువేషన్ లాంటిది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీ లైఫ్ లో థింగ్స్ బెటర్ అవ్వాలంటే డివైన్ టైం రావాలి. సో అవి బెటర్ అవ్వడం కోసమే వస్తుంది. కానీ ఇమ్మీడియట్ గా మీరు ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి, ఇమ్మీడియట్ గా డెసిషన్స్ తీసుకోవడానికి లేదు. చాలా కేర్ఫుల్ గా ఆలోచించి కేర్ఫుల్ గా ఒక్కొక్క స్టెప్ వేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే సైన్స్ అన్ని కూడా మీకు ఫేవర్ గా ఉన్నప్పటికీ ఆర్ మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తున్నప్పటికీ మీరేంటంటే ఈజీగా డెసిషన్స్ తీసుకోవడం, ఈజీగా థింగ్స్ ని హ్యాండిల్ చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ అనేవి మళ్ళీ మీరు ఫేస్ చేయొచ్చు లాంగ్ రన్ లో అయినా. సో అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. ప్లస్ మీరు ఏదైతే కోల్పోయారో, మీకు ఎక్కడైతే పెయిన్ అనేది దొరికిందో అక్కడే మీరు విన్ అవుతారండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో యూనివర్స్ ఏంటంటే మీ విషెస్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. అది కూడా ఏంటి, మీకు ఏదైతే ఎక్స్ట్రీమ్ పెయిన్ ఇచ్చిందో, మీరు ఎక్కడైతే సఫర్ అయ్యారో, మీ లైఫ్ లో మీరు ఏదైతే మిస్ అయ్యారో ఆ పాయింట్ దగ్గర మీరు హీల్ అవ్వడం కానీ, లేకపోతే అక్కడ మీరేంటంటే ఎక్కడో కానీ నేను విన్ అయ్యాను, నేనేంటంటే అనుకున్నది జరిగింది అనే ఫీలింగ్ మీకు ఏంటంటే వచ్చేలా చేస్తుంది. అంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా యూనివర్స్ మీకు ఇవ్వాలి అనుకుంటుంది. ఇది కూడా జరుగుతుందండి. ఇవన్నీ కూడా స్లోగా మారుతూ ఉంటాయి. మీకు అర్థమవుతుంది. అండ్ ఇయర్ మీ లైఫ్ లోకి ఒక పర్సన్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేడీ అయినా అవ్వచ్చు, జెంట్ అయినా అవ్వచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మీ పర్సన్ అని చెప్పొచ్చు అండి. మీ లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. అంటే మీలో చాలా మంది మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉంటారండి. మ్యారేజ్ కోసం అని చెప్పి ట్రై చేస్తుంటారు. సో మీలాంటి వాళ్ళకి ఏంటంటే మీ డెస్టైన్డ్ పార్ట్నర్ ని మీట్ అవ్వడం, సింగిల్ గా ఉన్న వాళ్ళు కూడా మీ డెస్టైన్డ్ పర్సన్ ని మీట్ అవ్వడం ఇలాంటివి జరగొచ్చండి. బట్ ఖచ్చితంగా ఈ ఇయర్ మాత్రం మీ లైఫ్ లోకి ఒక పర్సన్ వస్తారు. మళ్ళీ మీ లైఫ్ లో ఏంటంటే లవ్ అనేది బ్లూమ్ అవుతుంది. అది రీయూనియన్ లేకపోతే న్యూ పర్సన్ అనేది ఏంటంటే మీ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా నేను చెప్తున్నానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవుతారండి. ఒకప్పుడు మేబీ మీ ఇన్నర్ చైల్డ్ కానీ చాలా సఫర్ అయ్యి చాలా ట్రామాటిక్ సిచ్యువేషన్ లో కానీ ఉంటే ఖచ్చితంగా మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవుతారు అని చెప్పొచ్చు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మీలో కొంతమందికి చైల్డ్హుడ్ ట్రామా ఉంటుందండి. అదేంటంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ అవుతూ ఇప్పుడు ఏంటంటే ఇంకా సివియర్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అది మీరు కొంత క్లియర్ చేసుకోవడం, హీల్ అవ్వడం లాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఇన్నర్ చైల్డ్ హ్యాపీగా ఉండడం, మీరేంటంటే డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఫ్రీగా తీసుకోవడం, మీ లైఫ్ లో మళ్ళీ మీరు ఫ్రీగా మూవ్ అవ్వడం, మీకేంటంటే ఒకప్పుడు వ్యక్తిలా మీరు లేరు. మీ ఫ్యూచర్ సెల్ఫ్ అనేది రోజు రోజుకి ఒక బెస్ట్ వెర్షన్ లో మీకు కనిపించడం, అంటే మీ గ్రోత్ ని మీరు ఫీల్ అవుతారండి. చాలా పాజిటివ్ సైన్స్ అండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక మనిషి తన లైఫ్ లో తన గ్రోత్ ని ఫీల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. బట్ అది మీకు జరుగుతుంది. ఎందుకంటే మీరు హీల్ అవుతున్నారు. అండ్ ఇంకా ఇయర్ ఎండింగ్ సరికి చాలా హీల్ అవుతారండి. మీ లైఫ్ లో మీరు చాలా బెటర్మెంట్ అయితే చూస్తారు. మీకు కావాల్సింది ఇదే కదా. మీరేంటంటే ఇలానే మీ లైఫ్ ఉండాలని కోరుకున్నారు కదా. ఎక్కడో కానీ రాంగ్ అనేది జరిగిపోయింది. థింగ్స్ అనేవి డిఫరెంట్ టర్న్ తీసుకున్నాయి. బట్ స్టిల్ అన్ని కూడా ఒక అలైన్మెంట్ లోకి వస్తున్నాయి. సో ఆ అలైన్మెంట్ ని మీరు ఫీల్ అవుతారండి. మీకు అర్థమవుతుంది.
ఓకే, ఇంత పెయిన్ తీసుకున్నప్పటికీ కూడా ఇదంతా వర్తియే, నేను ఇంత స్ట్రగుల్ ఫేస్ చేశాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది నాకు మంచే చేసింది అనే ఫీలింగ్ మీకు వస్తుంది. క్లియర్ కట్ గా కొన్ని పాజిటివ్ థింగ్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీ పిల్లల కోసం అని చెప్పి మీరు ఎక్కువ ఏదైనా ఒక సిచ్యువేషన్ కోసం వరీ అవుతున్నా, అవి కూడా థింగ్స్ బెటర్ అవ్వడం కానీ, ఒక బెస్ట్ వేలో అలైన్మెంట్ లోకి రావడం కానీ జరుగుతుందండి. ఇదైతే ఎక్స్ట్రీమ్ గా పాజిటివ్ సైన్. సో మీరు ఏంటంటే ఇంకా దేనికోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. స్లోగా థింగ్స్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, మీ కంట్రోల్లోకి వస్తాయని మాత్రం నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే, పాస్ట్ లో మీరు ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలనుకోవచ్చు, ఆర్ వ్యక్తులతో కనెక్షన్స్ డెవలప్ చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు కూడా మీరు చేస్తున్న పనుల్లో ఆ పాజిటివిటీ కనిపిస్తుంది. కాకపోతే మీకు మీరే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సఫర్ అవ్వట్లేదండి, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు సఫర్ అవుతున్నారు. మీరు మంచి చేయాలి అనుకున్నప్పటికీ కూడా అదేంటంటే వ్యక్తులకి ఎలా అర్థమవుతుందో పక్కన పెడితే, మీరు ఎదుటి వ్యక్తులకు చేస్తున్న మంచిలో మీరే ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఇది ఎక్కువ నాకు కనిపిస్తుందండి మీ కార్డ్స్ లోని. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా మీరు ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం, ఏం చేయాలో తెలియక అంటే స్టక్ అయిపోవడం లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మెయిన్ ఏంటంటే వ్యక్తులతో ఎవరైతే డీల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రం మీరేంటంటే వాళ్ళకి చెడు చేయాలి అనే దానికంటే కూడా మంచి చేయాలి అని మీరు కరెక్ట్ అనుకొని ఫీల్ అయిందే చేస్తున్నారు. కానీ అది వాళ్ళకి ఎలా అర్థమవుతుందో పక్కన పెడితే, మీరు ఆ పాయింట్ దగ్గర ఎందుకో కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి కానీ, అర్థమయ్యేలా తెలియజేయడానికి కానీ ట్రై చేసే ప్రాసెస్ లో చాలా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి, చాలా సఫర్ అవుతున్నారు. అదేంటంటే మేబీ ఎదుటి వ్యక్తులకు అర్థం అవ్వట్లేదు మీ పెయిన్ అనేది. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న పరిస్థితి, మీకోసం మీరు ఎక్కువ ఆలోచించుకోలేని పరిస్థితి, ఇలాంటివి నాకు కనిపిస్తున్నాయి. సో ఒక్కటి మాత్రం నిజమండి, మీరు రెస్ట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే డివైన్ టైం వచ్చిన తర్వాత మీ లైఫ్ లో స్లోగా థింగ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ బెటర్ వేలో షేప్ తీసుకుంటాయి. అయితే ఈ ప్రాసెస్ లోని మీరేంటంటే ఇంత మెంటల్ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆర్ మీరు ఇంత ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ రాక్ బాటమ్ ని టచ్ చేశారు. సో అది అలా అయిపోయినంత మాత్రాన అన్ని రోజులు ఒకేలా ఉంటాయని కాదు. ఈ రోజు మేబీ మిమ్మల్ని వ్యక్తులు అర్థం చేసుకోకపోవచ్చు, బట్ రేపు అనే రోజు మీ లైఫ్ లో డివైన్ టైం వచ్చిన తర్వాత మీరు ఎవరికైనా సరే ఎందుకు అవి చేశారు, లేకపోతే మీరు అసలు అక్కడ ఏం ఆలోచించి అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళకే అర్థమవుతుందండి. దీనికోసం మీరు ఏంటంటే వ్యక్తుల్ని ఫోర్స్ చేయడం, పుష్ చేయడం అలాంటివి చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తాను, మీ లైఫ్ లో థింగ్స్ అనేవి అలైన్మెంట్ లోకి వస్తున్నాయి, అట్లీస్ట్ ఇయర్ వస్తాయి అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. సో దీనికి ఏంటంటే మీరు ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఈవెన్ మీరు ఇప్పుడు ఎవరైనా వ్యక్తులకి మీ ఫీలింగ్స్ కానీ, మీ ఇంటెన్షన్స్ కానీ కరెక్ట్ గా చెప్పాలి అనుకుంటే, అది ఎలా అనిపిస్తుందంటే వాళ్ళని మీరు మ్యానిపులేట్ చేస్తున్నారేమో, మిస్గైడ్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ కూడా రావచ్చండి. బట్ డివైన్ టైం వన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం ఆన్సర్ చెప్తారో అని మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఇప్పుడు మీ మాట వినడానికి ఇష్టపెట్టుకోవట్లేదో, ఆ రోజు డివైన్ టైం వచ్చిన తర్వాత మీరేం చెప్తారో వినడం కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారండి. వాళ్ళు దానికోసం ట్రై చేస్తుంటారు. అంతలాగా పరిస్థితులు మారిపోతాయి. సో నేను క్లియర్ కట్ గా ఇక్కడ ఒకటే చెప్తాను, వ్యక్తులతో మీకు డిఫరెన్సెస్ ఉన్నా, అంటే ఫినాన్సెస్ విషయంలో కూడా వ్యక్తులతో మీకు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో మీ లైఫ్ లో ఇలా ఉండాలి, లేకపోతే మీ లైఫ్ లో ఇలాంటి మూమెంట్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో, పర్టికులర్ గా ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. మీరు కోరుకున్న హ్యాపీ ఎండింగ్ అయినా మీకు దొరుకుతుంది, ఆర్ అట్లీస్ట్ మీరు కోరుకున్న న్యూ బిగినింగ్ అయినా మీకు జరుగుతుంది. బట్ ఏదైనా సరే లవ్ విషయంలో మాత్రం మీకు ఇంకొక ఛాన్స్ దొరుకుతుందండి, ఆర్ అట్లీస్ట్ హోప్ అనేది క్రియేట్ అవుతుంది. లైఫ్ లో మీరు ఏంటంటే ఒంటరిగానే ఉండరు, మీకంటూ ఒక వ్యక్తి ఉంటారు, లేకపోతే మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు వ్యక్తులు, స్లోగా వాళ్ళ హార్ట్ ని ఓపెన్ చేస్తున్నారు అనే ఆ ఫీలింగే మీకు చాలా పాజిటివిటీని ఇస్తుంది. ఇలాంటి చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. జస్ట్ నేను బ్రీఫ్ గా అసలు రీడింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పాలనుకున్నాను, బట్ చాలా విషయాలే చెప్పానని అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ లో పుట్టారో, సో మీకోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ ఇయర్ 2025 లో మీ లైఫ్ లో డివైన్ టైం అనేది స్టార్ట్ అవుతుందా? ఒకవేళ స్టార్ట్ అయితే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉండొచ్చు, ఈవెన్ స్టార్ట్ అవ్వకపోయినా యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది అయితే చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ ఇయర్ ఏంటంటే మీ లైఫ్‌లో డివైన్ టైమ్ రాదండి. అంటే ఒకటి ఇది జనరల్ రీడింగ్ నేను ఇందాకే చెప్పాను. మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ నేనేంటంటే మిగతా రీడింగ్ కూడా చెప్తాను. గైడెన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి. సో దాని ప్రకారం కూడా మీకు కొన్ని విషయాలైతే క్లారిటీ వస్తాయి. బట్ ఈ ఇయర్ మాత్రం డివైన్ టైమ్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. క్లియర్ కట్‌గా కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంక నేను ఎక్కువ దాని కోసం మాట్లాడాలనుకోవట్లేదు. బట్ ఫర్దర్‌గా యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ పని చేసినా సరే స్లోగా చేయడం మంచిదండి. ఆలోచించడం మంచిది. అంటే ఒక పని చేసినప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో పాజిటివిటీ ఉంది. బేసిక్‌గా డివైన్ టైమ్ రాకపోతే అది ఒక నెగెటివ్ రీడింగ్ లేకపోతే నెగెటివ్ థింగ్స్ జరుగుతాయి అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ డివైన్ టైమ్ రానప్పటికీ కూడా మీ లైఫ్‌లో థింగ్స్ అనేవేంటంటే స్మూత్‌గా ఫ్లో అవుతాయి. పెద్ద హిడెన్ డేంజర్స్ ఏం లేవు. అది యాక్చువల్‌గా పాజిటివ్ సైన్. మీలాంటి వాళ్ళకి ఇంక డివైన్ టైమ్ వస్తే మీ లైఫే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ అందరూ ఏంటంటే ఒకే టైంలో, ఒకే ఫేజ్‌లో అది ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. అలానే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి చెప్పాను కదా! అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఓవరాల్‌గా అంటే మెజారిటీ ఎనర్జీస్ అనేవి కార్డ్స్ పిక్ చేసుకుంటాయి కాబట్టి మేబీ రాకపోవచ్చు. సో, దాని ప్రకారం చూసుకున్నట్టయితే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని అది ఎంతవరకు కరెక్ట్, అది మీకెంత యూజ్ అవుతుందని ఆలోచించుకొని మీరు చేస్తే అది మీకు మంచిదండి. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు అలాగా ప్రతిదీ కేర్‌ఫుల్‌గా థింక్ చేసుకొని అంటే ప్రతిదీ కన్సిడర్ చేసుకొని స్లోగా ఆ స్టెప్స్ వేస్తారో మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుందండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఆ చేంజెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. ఇంకొకటేంటంటే మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు కూడా మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీ ఫీలింగ్స్ ఏం చెప్తున్నాయి? మీ ఇంట్యూషన్ చెప్తుంది మీరెంతవరకు వింటున్నారు. చాలా మంది ఏంటంటేనండి మీ గట్ ఫీలింగ్ ఒకటి చెప్తుంటదండి. చాలా స్ట్రాంగ్‌గా ఇన్నర్ వాయిస్ చెప్తుంటది. అది చెయ్యొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఏదో ఒకటి చెప్తుంటది. సో, అది చాలా మంది వినరు. ఆ టైంకి చేసేయాలి అని ఏదో చేసేస్తుంటారు. అలా కాకుండా మీరు కొంత స్లో అయ్యి, మీరు కొంత ఆలోచించుకొని వన్స్ అది మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత మీ 100% ఇక్కడ మీరిస్తే అది 100% వర్కౌట్ అవుతుంది. అంటే డివైన్ టైమ్‌తో మీ సిట్యుయేషన్స్‌కి కొన్నింటికి సంబంధం లేదు. మేబీ అన్నీ అని చెప్పను కానీ, బట్ కొన్ని డెసిషన్స్ మీరు తీసుకున్న దగ్గర మీ ఇంట్యూషన్ చెప్పింది కూడా మీరు చెయ్యొచ్చండి. ఎందుకంటే యూనివర్స్ ప్రతి వ్యక్తితో కూడా కమ్యూనికేట్ చేస్తుంటది. ఏంజెల్స్ కమ్యూనికేట్ చేస్తుంటారు. సో, ఇలాంటి కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు అది కూడా మీకు సైనే. మీరిది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని. అది మీరు ఫాలో చేసినా కొన్నిసార్లు మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఆఫ్‌కోర్స్ డివైన్ టైమ్ వచ్చిందంటే ఒక వ్యక్తి లైఫ్‌లో చాలా థింగ్స్ అలైన్‌మెంట్‌లోకి రావడం కానీ, వాళ్ళు అనుకున్నవి చాలా వరకు జరగడం కానీ అన్నీ అవుతాయి. బట్ మీ విషయంలోనేంటంటే మీరు అనుకున్నది అవ్వడం కంటే కూడా ఫస్ట్ మీరు అనుకున్నది చెయ్యవచ్చునా లేదా? అది చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ వేయడం అనేది ఈ ఫేజ్‌కి ఇంపార్టెంట్ అండి. అట్‌లీస్ట్ ఈ ఇయర్ ఏంటంటే మీరు అలాంటివి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరేంటంటే ఏదైనా చేసే ముందు ఆలోచించుకొని చెయ్యండి. అది ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నా ఆర్ చిన్న విషయం అయినా సరే కొంచెం కేర్‌ఫుల్‌గా థింక్ చేయడం మంచిది. బికాజ్ ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ ఎమోషన్స్ కొంత ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయండి. మీ మైండ్‌లో మీరేంటంటే కొన్ని స్టోరీస్ రన్ చేసుకుంటుంటారు. అంటే మీ మైండ్‌లో మీకు ఏదైతే థాట్ వస్తదో అది కరెక్ట్ ఆర్ అదే రియాలిటీ అనుకోని మీరు దాన్ని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. అది రియాలిటీయా కాదా పక్కన పెడితే మీరు ఆ స్టోరీని ఏంటంటే సపోర్ట్ చేస్తూ ఇంకా దాన్ని పెద్దది చేయొచ్చు. అలా మీ ఎమోషన్స్ ఉంటాయన్నమాట ఈ టైంలో. సో, అందుకే అలాంటి ఇల్యూషన్స్ మీరు క్రియేట్ చేసుకోకుండా మీ ఇంట్యూషన్ చెప్పింది అసలు రియాలిటీ ఏంటి, ఫ్యాక్ట్స్ అనేవి చెక్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే మీ లైఫ్ బావుంటుందండి. ప్లస్ నేను చెప్పాను కదా! వన్స్ మీకొకటి కరెక్ట్ అనిపించి మీరు స్టాండ్ తీసుకున్న తర్వాత ఆర్ మీ ఇంట్యూషన్ చెప్పిన దాని ప్రకారం మీరు స్టాండ్ తీసుకున్న తర్వాత దాని కోసం మీ 100% ఇవ్వాల్సుంటుంది. మీ 100% మీరేంటంటే ఫైట్ చేయాల్సుంటుంది. ఎందుకలా అంటే మీరు స్టాండ్ తీసుకున్నారు కరెక్ట్ అని బిలీవ్ చేశారు కాబట్టి ఇంక అంతే. ప్లస్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో ఒక వ్యక్తి కూడా ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఈ వ్యక్తినేంటంటే అంత ఈజీగా మీరు ట్రస్ట్ చేయడానికి లేదు. ఇది డివైన్ టైమ్‌తో సంబంధం లేకుండా నేను చెప్తున్నాను. ఎందుకంటే డివైన్ టైమ్ అనేది వస్తే ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి? వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనేది మీకు అర్థమైపోతుంది. బట్
డివైన్ టైం కాకపోవడం వల్ల ఆ వ్యక్తితో ఏంటంటే మీరు ఎక్కువ విషయాలు షేర్ చేసుకోవడానికి అవ్వదు. వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తక్కువ మాట్లాడడం అండ్ తక్కువ మీ గురించి చెప్పుకోవడం లాంటివి చెయ్యాలి. మీరెక్కువ మాట్లాడేసి మీ ఎమోషన్స్ ఏంటంటే అలా పోర్ చేసేస్తే గొప్ప ఇబ్బంది పడతారండి. బికాజ్ ఎందుకంటే వచ్చిన పర్సన్ ఎలాంటి వాళ్ళో కన్ఫర్మ్‌గా చెప్పడానికి లేదు. వాళ్ళేంటంటే వన్స్ మీ విషయాలు తెలుసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళతోని, పక్క వాళ్ళతో గాసిప్ చేయడం కానీ, మీ సీక్రెట్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, మీ లైఫ్‌లోకి వచ్చిన వ్యక్తిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళని కొంత అబ్జర్వ్ చేసి వాళ్ళ విషయంలో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో చూసుకొని, దాని ప్రకారం మీరేంటంటే ఆ వ్యక్తితో ట్రావెల్ అవ్వాల్సుంటుంది. ఎందుకంటే, అందరూ బయటకి మంచి వాళ్ళలానే కనిపిస్తారు. బట్ లోపల ఏముంటుందో ఎవరికీ తెలీదండి. అందుకే ఆ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయకపోతే మంచిది. బట్ వ్యక్తి మీకెలా కనిపిస్తారంటే, చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తారు. అంటే చాలా సెల్ఫ్‌లెస్‌లా కనిపిస్తారు. మీరు చూసిన వ్యక్తుల్లో ఈ వ్యక్తి చాలా బెటర్ అనే ఫీలింగ్ మీకొస్తది. బట్ అది బెటరా కాదా అనేది మీకిప్పుడు తెలీదు. అలాంటి వ్యక్తి మాత్రం మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వొచ్చండి. మోస్ట్‌లీ న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు, ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు. ఎవరైనా కూడా బట్ వ్యక్తితో జాగ్రత్తగా ఉంటే మంచిది. వాళ్ళు మీకు ఏదైనా ప్రామిస్ చేస్తే 100% అదే చేస్తారని మీరు అనుకోవడానికైతే లేదండి. అది కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, వాళ్ళని చూసినప్పుడు మీకు చాలా మంచి వ్యక్తుల్లా అనిపిస్తదండి. అసలు అలాంటి వ్యక్తులే లేరేమో అనే ఫీలింగొస్తది. అంటే అంత పాజిటివ్ వైబ్స్ ఇస్తారు. ఒకటి ఇప్పుడు మీలో కొంతమంది సింగిల్‌గా ఉంటారండి. సో, మీలాంటి వాళ్ళేంటంటే ఒక లవ్ ఇంట్రెస్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈవెన్ మ్యాచెస్ కోసం కూడా చూస్తుంటారు. సో, ఒకటి ఈ వ్యక్తి మీద మీకు ఇనీషియల్‌గా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వచ్చు. బట్ తర్వాత మీ ఇంప్రెషన్ కూడా చేంజ్ అయిపోవచ్చండి. అంటే అలాంటి వ్యక్తి కూడా అవ్వచ్చు. ఈవెన్ ఓల్డ్ పర్సన్ వచ్చినప్పటికి కూడా వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయాల్సుంటుంది. వాళ్ళని ఎంతో కొంత స్టడీ చేసి వాళ్ళతో కొంత ట్రావెల్ అయిన తర్వాతే మీరొక కన్‌క్లూజన్‌కి రాగలరు. అంటే ఒకటి డివైన్ టైమ్ వచ్చుంటే ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చేసుండేవి. ఎక్కువ కష్టపడకుండా. బట్ డివైన్ టైమ్ కాదు కాబట్టి కొంచెం వ్యక్తులతోనేంటంటే ఎంగేజ్ అయినప్పుడు లేకపోతే మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలోనేంటంటే కొంత స్లోగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు మీ 100% చెయ్యొచ్చు. బట్ చేసే ముందు ఆలోచించాల్సింది ఉంటుంది కదా! అది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. తొందరపడిపోవడానికైతే లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరొక మెచ్యూర్డ్ పర్సనేనండి. మీకు ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది తెలుసు. అండ్ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. కానీ చాలా రోజుల నుంచి మీరు మీలా లేరు. మీ ఒరిజినల్ పర్సనాలిటీ అనేది మిస్ అవుతుందండి. మీరేంటంటే సిట్యుయేషన్స్ కొన్ని కంట్రోల్ చేయలేక, లేకపోతే మీకు అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఒక పర్టిక్యులర్ ఇంప్రెషన్ రావడం వల్ల, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కొన్ని సార్లేంటంటే కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నారు. నేను చెప్పింది కానీ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే, ఈ పర్సనాలిటీని మీరు చేంజ్ చేసుకోవాలండి. క్లియర్ కట్‌గా మీరేంటంటే అలా అని కంప్లీట్‌గా ఒక నెగెటివ్ పర్సన్‌లా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోలేదు. బట్ కొన్ని సార్లు పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. కొన్ని సార్లు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా! ఇక్కడ మీ ఎమోషన్స్ అనేవి హైగా రన్ అవుతున్నాయి. మీకు ఏంటంటే ఇల్యూజన్స్ రావడం కానీ, లేకపోతే ఏదో చేసేయాలి. అంటే ఇది ఎలా అయినా చేసేయాలి అనుకోని మిమ్మల్ని మీరు కొన్ని విషయాల్లో పుష్ చేసుకొని చేసేయడం కానీ, ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి. సో, దీనివల్ల ఏంటంటే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారండి. సో, మీ ఎమోషన్స్‌ని మాత్రం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంత పేషెన్స్‌తో సిట్యుయేషన్స్‌ని వ్యవహరించడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒకటి రిస్క్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా ఒకటి న్యూగా బిగిన్ చేయాలన్నా సరే, అది వర్తీ. ఖచ్చితంగా మీరది డిజర్వ్ చేస్తారు. లేకపోతే ఇక్కడ అది అవసరం అని మీరు తెలుసుకున్న తర్వాత మీరేంటంటే రిస్క్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇమ్మీడియేట్‌గా రిస్క్ తీసుకోవడానికి వెళ్ళొద్దు. అంటే మీలో కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దగ్గర, ఏదైనా పర్చేస్ చేసిన దగ్గర, ఏదైనా లైఫ్‌కి సంబంధించిన డెసిషన్స్ తీసుకున్న దగ్గర అంటే ఆలోచించకుండా తీసేసుకుంటారండి. ఆ టైంలో మీ ఎమోషన్స్ యాక్ట్ చేస్తున్న వేలో మీరు డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల కూడా మీరేంటంటే కొంతవరకు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుంటుంది. సో, క్లియర్ కట్‌గా నేనొకటే చెప్తాను. హియర్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా, మీరేం చేస్తున్నా సరే మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్స్ దానివల్ల ఏమైనా ఫుల్‌ఫిల్ అవుతాయా? అలానే ఎవరైనా వ్యక్తులు ఇందులో ఉంటే వాళ్ళ నీడ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది కూడా చూసుకొని దాని ప్రకారం మీరు మూవ్ అయితే మంచిదండి. బికాజ్ ఎందుకంటే మీ కార్డ్స్‌లోనేంటంటే నెగటివిటీ లేదు. కానీ మీ ఆలోచనలు, మీరు చేసే పనుల వల్ల కొత్త ప్రాబ్లమ్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలానే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. 2 పాసిబిలిటీస్ ఉన్నాయిక్కడ. 100% బ్యాడ్ థింగ్సే జరుగుతాయి. 100% నెగెటివే అని చెప్పడానికి లేదు. గుడ్ థింగ్స్ కూడా జరుగుతాయి.
గుడ్ ఛాన్సెస్ కూడా వస్తాయి. బట్ ఏదైనా సరే మీ ఎమోషన్స్ మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకొని మీరు స్లో డౌన్ అవుతారో, మీరు అర్థం చేసుకుంటారో ఒక సిచ్యువేషన్ లో ఉన్న కాంప్లికేషన్ కానీ, ఒక సిచ్యువేషన్ ఎందుకు ఇలా జరుగుతుంది అనే పాయింట్ మీకు కరెక్ట్ గా తెలుస్తుందో, మీరు ఏంటంటే ఇది బెటర్ వేలో సాల్వ్ చేసుకోగలుగుతారండి. ఒక్కటి మాత్రం నిజం, మీ పాస్ట్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మిస్ అవుతుందండి. మీ ప్రెజెంట్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది అంటే మీకంత సూట్ అయ్యే వైబ్ అయితే కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ పాస్ట్ సెల్ఫ్ లో కైండ్నెస్ కానీ, ఆ లవింగ్ ఎనర్జీ కానీ, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. బట్ ఇప్పుడు మీ కరెంట్ సెల్ఫ్ ఏంటంటే కొంతవరకు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక, కొంత మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ, కొంత థింగ్స్ ఏంటంటే చేసేయాలి అనే రష్ లో ఏవేవో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకే స్లో డౌన్ అవ్వమని చెప్పి యూనివర్స్ చెప్తుంది. ఈవెన్ మీ లైఫ్ లో డివైన్ టైం రాకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే, కొన్ని మీరు చేస్తున్న పనులు అనేవి, లేకపోతే కొన్ని మీరు ఆలోచిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ప్రాబ్లం కూడా తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ప్రాబ్లమ్స్ తీసుకురావడం ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు డివైన్ టైం రాదు. సో మీ ఆలోచనలు ఎప్పుడైతే స్టెబుల్ గా ఉంటాయో, మీరు ఎప్పుడైతే కొన్ని విషయాల్లో ఏంటంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని తెలుసుకొని చేస్తారో, అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని పాజిటివ్ గానే జరుగుతాయి. సో పాజిటివ్ గా జరగాలని ఉన్నప్పుడు డివైన్ టైం ఆటోమేటిక్ గా వస్తుంది. సో మీలో కొన్ని చేంజెస్ రావాలి కాబట్టి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి కొంత ట్రై చేయండి. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. బట్ ఏదైనా సరే నేను ఇక్కడ సింపుల్ గా ఒకటే లాజిక్ చెప్తాను. ఏం చేసినా సరే మీరు సేఫ్ గా ఉండేటట్టు, అట్ ద సేమ్ టైం మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఇది సేఫ్ అనుకుంటేనే చేయండి, అంతే. అది మంచిది. అండ్ ఏదైనా చేసే ముందు మాత్రం ఆలోచించుకోండి, అది కూడా ఇంపార్టెంటే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే 5, 6, 11, 12, 17, 18, 20, 24, 29, 30 డేట్స్ లో పుట్టారో, సో మీకోసమే రీడింగ్. చూద్దాం అసలు ఈ ఇయర్ అంటే 2025 లో మీ లైఫ్ లో డివైన్ టైమింగ్ వస్తుందా రాదా, అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మీ లైఫ్ లో ఆల్రెడీ డివైన్ టైం స్టార్ట్ అయిపోయింది. కొంతమందికి మేబీ స్టార్ట్ అయిపోయింది, మేబీ ఇంకొంతమందికి స్టార్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఇయర్ అయితే కన్ఫర్మ్ గా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీ లైఫ్ లో డివైన్ టైం అయితే రన్ అవుతుంది. మరి ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి రెసోనేట్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ నేను చెప్పాను కదా, ఈవెన్ ఇప్పటికీ డివైన్ టైం స్టార్ట్ అవ్వకపోయినా సరే వచ్చే రోజుల్లో అయినా అది జరుగుతుందండి. అంటే డివైన్ టైం వచ్చింది అనేది మీకు ఎలా అర్థం అవుతుందంటే, మీ లైఫ్ లో థింగ్స్ అనేవి స్లోగా అలైన్మెంట్ లోకి రావడం కానీ, మీకు తెలియకుండానే ఎక్కడో ఎక్సైట్మెంట్ ఫీల్ అవడం కానీ, మీ లైఫ్ లోని మీరు ఏంటంటే ఆ హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తుండడం కానీ, చేసే ప్రతి పనిలో కూడా అది గుడ్ గా జరిగినా బ్యాడ్ గా జరిగినా మీరు ఏంటంటే ఆ పాజిటివిటీని ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయండి. బట్ ఇక్కడ అంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే, డివైన్ టైం స్టార్ట్ అయినప్పటికీ కూడా డివైన్ టైం ఇంకా రాకపోయినా స్టిల్ మీరు ఏంటంటే ఇలా ఫీల్ అవ్వట్లేదు, పర్టికులర్ గా నేను చెప్పిన విధంగా మీకు లేదు అంటే అది ఓకే అండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్ లో ఏంటంటే మీరు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారండి. సో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల ఇమ్మీడియట్ గా మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ లో చేంజెస్ చూడలేరు. సో మీరు ఏంటంటే హోప్ఫుల్ గా ఫీల్ అవ్వలేకపోవడం, కొంత అంటే సఫర్ అవుతుండడం, కొంత ఏంటి లైఫ్ ఎలా ఉంది అని ఒక కన్ఫ్యూజన్ లో ఉండడం, ఇదంతా చాలా కామనేనండి. మీరేంటంటే ఆ కేయోస్ ఫీల్ అయ్యారు కాబట్టి మీ లైఫ్ లో థింగ్స్ అనేవి అలైన్మెంట్ లోకి రావాలనుకున్నా, మీరు అనుకున్నవి జరగాలన్నా ఇవన్నీ స్లోగా జరుగుతాయండి. బట్ ఇది స్లోగా జరిగే ప్రాసెస్ లోని మీకు ఎలా ఉంటుందంటే, మీ ఎనర్జీస్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా, ఏదైనా ఒక పని చేసినా దాంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది అన్నిటికంటే కష్టం అండి. నిజానికి మీకు డివైన్ టైమింగ్ అనేది వచ్చిందా, మీ లైఫ్ లో చాలా మారుతాయండి. మీరు ఊహించిన దానికంటే కూడా చాలా మారడం అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. కానీ
దానికంటే ముందు మీరేంటంటే కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే డివైన్ టైమ్ వచ్చినా సరే మీకు ఆ ఫీలింగ్ అనేది రాదు. మీరేంటంటే ఇంకా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వన్స్ అది ఫేస్ చేసిన తర్వాత మీరేంటంటే బ్యూటిఫుల్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం జరుగుతుందండి. సో, ఇక్కడ మీకొకటి అర్థం అవ్వాలి. అంటే ఈ ఇయర్‌లోని మీరేంటంటే కొంత స్టార్టింగ్‌లో ఇబ్బంది పడడం కూడా జరుగుతుందండి. అంటే ఎలా చెప్పాలంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని బ్యాలెన్స్‌డ్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. బ్యాలెన్స్‌డ్‌గా డెసిషన్స్ తీసుకోవాలి. బ్యాలెన్స్‌డ్‌గా యాక్షన్ తీసుకోవాల్సుంటుంది. కొన్నేంటంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా లేకపోతే ఇదే కరెక్ట్ అన్న వేలోనే ఏంటంటే కేర్‌లెస్‌గా ఏదో చేసేయడానికి లేదు. స్లోగా ఏదైనా చేయాల్సుంటుంది. అండ్ ఇంకొకటి రిస్క్ తీసుకుంటే ఈ టైంలో వర్తియే కానీ రిస్క్ తీసుకోవాలంటే ఆలోచించాలి. అది అంటే మీ సిట్యుయేషన్ ఏంటంటే కొంత కాంప్లికేటెడ్ గానే ఉంటుందండి. ఇమ్మీడియేట్‌గా బెటర్ అయిపోదు. ఎందుకంటే కొన్ని మీకు ఎలా అనిపిస్తదంటే, ఈ టైంలో నేను రిస్క్ తీసుకోవాలా వద్దా? ఈ టైంలో నేను ఇందులో పెడితే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా మనీ? అంటే మీకున్న సిట్యుయేషన్‌కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా ఏంటంటే రిస్క్ తీసుకోవడం వర్తియా కాదా అని అనిపిస్తుంటది. రిస్క్ తీసుకుంటే ప్రాబ్లమ్ పెద్దదైపోతుందేమో అనిపిస్తది. రిస్క్ తీసుకోకపోతే గ్రోత్ కనిపిస్తుందా లేదా అనిపిస్తది. అంటే అందుకే మీరేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించాల్సుంటుంది. అంటే పాజిటివ్‌గా ఏంటి? నెగెటివ్‌గా ఏంటి? అసలు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? సో, ఇక్కడ ఎలా చేస్తే బావుంటుంది? ఇలా ఏంటంటే ప్రతిది కూడా స్లోగానే చేయాల్సుంటుంది. తొందర పడిపోవడానికి లేదండి. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా రిస్క్ తీసుకోవడానికి లేదండి. ఏం చేయాలన్నా స్లోగానే చేయాలి. ఆలోచించి చేయాలి. ఎందుకంటే మీరు ఆలోచించకుండా చేస్తే ఏదైనా కూడా జరగొచ్చు. సో, దానివల్ల నేనిక్కడ మీకొకటే చెప్తాను. కొంచెం మీరు కేర్‌ఫుల్‌గా ఉంటే మంచిదండి. అండ్ ఇంకొకటి మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తొస్తారండి. మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ కూడా ఉంటుంది. మీ లైఫ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా డిఫరెంట్‌గా మీకనిపిస్తది. క్లియర్ కట్‌గా ఈరోజు మిగతా కార్డ్స్ కూడా వ్యక్తొస్తారు అనేది కనిపించింది. బట్ మీ లైఫ్‌లో వ్యక్తి ఏంటంటే ఇంకా తొందరగా వస్తారండి. మిగతా రీడింగ్స్‌తో కంపేర్ చేస్తే మూవ్‌మెంట్ అనేది స్పీడ్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా మీ లైఫ్‌లోకి లక్ అనేది వస్తుందని చెప్పొచ్చు. ఒకటి ఈ వ్యక్తి ఏంటంటే ఒక లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ అనే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒక కిడ్ అవ్వచ్చు. అంటే మీలో ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే ఈ ఇయర్ అది కూడా జరగొచ్చు. సో, మూవ్‌మెంట్ అయితే ఫాస్ట్‌గానే ఉంది. ఎవరో ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోకొస్తారండి. వాళ్ళొచ్చిన తర్వాత మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ మీరేంటంటే చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతారండి. వాళ్ళు మీకు అంత సపోర్ట్ చేయడం వల్ల. అట్ ద సేమ్ టైమ్ గుడ్ లక్ ఉంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్‌లోకి లక్ కూడా ఎంటర్ అవుతుందండి. మీరేం చేసినా సరే మీకు కలిసొస్తుంది. అది ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నా, ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇలాంటివన్నీ కూడా కలిసొస్తాయి. ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఊహించని విధంగా మీకు డబ్బులు కూడా రావచ్చండి. మీలో కొంతమందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అనేవి అంటే రాకుండా పెండింగ్‌లో ఉంటాయి. అది కూడా వర్కౌట్ అవ్వచ్చు. నేను చెప్తున్నాను కదా! అన్ని రకాలుగా కూడా ఈ సంవత్సరం మీకు బావుంటుందండి. కాకపోతే మీరు చేసే పనులు స్టార్టింగ్‌లో కొంచెం ఆలోచించుకొని చేయాల్సుంటుంది. ఎందుకంటే కొన్ని హిడెన్ డేంజర్స్ ఉన్నాయి. సో, అవి కానీ మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే అక్కడి నుంచి స్లోగా మీ లైఫ్ ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకొచ్చేస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత మూవ్‌మెంట్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే, మీరు ఏ విషయంలో అయితే అంటే పర్టిక్యులర్‌గా నేను ఇలానే ఉండాలి, ఇదే చేయాలి అని స్టాండ్ తీసుకున్నారో, ఆ సిట్యుయేషన్‌లో మాత్రం మళ్ళీ మీరు రీథింక్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరు ఒకటి కరెక్ట్ అనుకుని స్టాండ్ తీసుకొని ఉండొచ్చు. మీరు కరెక్టే అవ్వచ్చు. కానీ ఎదుటి వ్యక్తుల మాట కూడా వినాలి. ఆర్ ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది మళ్ళీ కూడా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు రాంగ్ కాదు. సో, మీరేంటంటే బ్యాక్ ఔట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ కాంపాషనేట్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంత మీరేంటంటే సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి రావడం కానీ, కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సి రావడం కానీ, అలాంటివి కూడా జరుగుతాయి. అవి టఫెస్ట్ చాయిసెస్ అని మీకు అనిపిస్తది. సో, దానికేంటంటే మీ ప్రయారిటీస్ ఏంటి? మీకేది ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం చేయాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఇక్కడ సాక్రిఫైస్ చేసుకున్నా ఆర్ మీరిక్కడ కొన్ని టఫెస్ట్ చాయిసెస్ చేసుకున్నా సరే, దాని ఔట్‌కమ్ అనేది మాత్రం మీ ఫేవర్‌లోనే ఉంటుందండి. కానీ ఆ సాక్రిఫైస్ మీరు చేసుకుంటారా లేదా అనేది యూనివర్స్ చూడాలనుకుంటుంది. ఇఫ్ మీరు ఆ సాక్రిఫైస్ చేసుకుంటే, మీరు కోరుకున్న దానికంటే కూడా మీకెక్కువ ఇవ్వాలని అనుకుంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఇది డివైన్ టైమింగ్‌లో జరుగుతుంది కాబట్టి, మీరు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. మీ లైఫ్‌లో డివైన్ టైమ్ వచ్చినంత మాత్రాన మీరు హ్యాపీగా ఫీల్ అయిపోవడానికి ఏం లేదండి. ఛాలెంజెస్ అనేవి, లైఫ్ లెసన్స్ అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ కాన్సిక్వెన్సెస్ కానీ, ఔట్‌కమ్ కానీ చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. అదే డిఫరెన్స్.
సో మీరు ఎప్పుడూ ఫీల్ అవ్వని హ్యాపీనెస్ ని ఈ ఇయర్ ఫీల్ అవుతారు. కానీ దానికి మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవడం కానీ, అంటే కొన్ని విషయాల్లోనేంటంటే మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవడం కానీ అలాంటివి జరగాలండి. దాని ప్రకారం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ అయితే ఖచ్చితంగా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఆ బిగినింగ్స్ కూడా ఏంటంటే మీరు చాలా కన్సిడర్ చేసి, అంటే ఒక మెచ్యూర్డ్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేసి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి అవి చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి. ఎందుకంటే యూనివర్స్ మీకోసం ఇదంతా కూడా చేస్తుందండి. కాబట్టి మీరు ఏం డెసిషన్స్ తీసుకున్నా, ఏ పనులు చేస్తున్నా సరే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి, కానీ క్లియర్ కట్‌గా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకున్న దగ్గర కూడా ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకొని చేస్తే ఇంకా బావుంటుందండి. మీకు ఆర్ట్స్‌లోనేంటంటే పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న అంటే ఛాలెంజెస్ ఉంటాయి. అది మిమ్మల్ని బ్రేక్ చేయలేదండి. ఎందుకంటే మీరు ఇంతకంటే ఎక్కువే మీ లైఫ్‌లో చూసారు. వాటితో కంపేర్ చేస్తే ఇదేం కాదు. సో, కాకపోతే కొన్ని చాయిసెస్ చేసుకున్న దగ్గర ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. బట్ ఇది వర్త్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఆ టైంలోనే ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఏం ఉండదండి. మీరు చేసుకున్న దానికి యూనివర్స్ మీకు తిరిగి ఇచ్చేస్తుందది. సో, దేనికోసం కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.